యాసిడ్ ఫ్లై లేదా నైరోబీ ఫ్లై భయపడాలా? తెలుసుకోవాల్సిన నిజాలు. వర్షాకాలం ప్రారంభమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నైరోబీ ఫ్లై, యాసిడ్ ఫ్లై అనే పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ పురుగు ఏమిటి? ఇది నిజంగా అంత ప్రమాదకరమా? దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. నైరోబీ ఫ్లై లేదా యాసిడ్ ఫ్లై అని పిలుస్తున్న ఈ పురుగు అసలు పేరు పీడెరుస్ బీటిల్ లేదా రో బీటిల్. పేరు ఫ్లై అయినప్పటికీ ఇది నిజానికి ఫ్లై కాదు, ఒక చిన్న బీటిల్. ఇది కుట్టదు, కరవదు, రక్తం పీల్చదు. కానీ ఈ పురుగును చర్మంపై నలిపితే సమస్య మొదలవుతుంది. ఈ పురుగు శరీరంలో పిడరిన్ అనే రసాయనం ఉంటుంది. పురుగు చర్మంపై నలిగినప్పుడు ఈ పదార్థం చర్మాన్ని తాకి మంట, ఎర్రదనం, నీటి బొబ్బలు కలిగిస్తుంది. ఈ పరిస్థితినే వైద్యపరంగా పిడరస్ డెర్మటైటిస్ అంటారు. సాధారణంగా కనిపించే లక్షణాలు: మంట లేదా కాలినట్లుగా అనిపించడం, ఎర్రటి గీతల్లా కనిపించే గాయాలు, నీటి బొబ్బలు, వాపు, తగ్గిన తర్వాత నల్లటి మచ్చలు. అయితే ప్రతి ఎర్రటి గీత పిడరస్ డెర్మటైటిస్ కావాల్సిన అవసరం లేదు. కొన్ని ఇతర చర్మ వ్యాధులు కూడా దీనిలాగే కనిపించవచ్చు. ఉదాహరణకు సర్పీ, హర్పీస్ జోస్టర్, షింగిల్స్, ఇంపెటైగో, హర్పీస్ సింప్లెక్స్, కాంటాక్ట్ డెర్మటైటిస్, బ్లిస్టర్ బీటిల్ డెర్మటైటిస్, కెమికల్ బర్న్స్. అందుకే చూసి స్వయంగా నిర్ధారణ చేసుకోవడం మంచిది కాదు. ఈ పిడరస్ డెర్మటైటిస్ ఎంతవరకు ప్రమాదకరం? చాలా సందర్భాల్లో ఇది ప్రాణాపాయం కలిగించే వ్యాధి కాదు. తేలికపాటి కేసుల్లో కొన్ని రోజుల్లో దానికి అదే తగ్గిపోవచ్చు. అయితే తీవ్రతను బట్టి చికిత్స అవసరం కావచ్చు. ప్రత్యేకంగా దద్దబొబ్బలు వచ్చినప్పుడు, కళ్ళ చుట్టూ వచ్చినప్పుడు, ముఖంపై ఎక్కువగా వ్యాపించినప్పుడు, పిల్లల్లో లేదా సున్నిత చర్మం ఉన్నవారిలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. నివారణ కోసం పురుగు శరీరంపై వాలితే నలపవద్దు. మెల్లగా ఊది లేదా గుడ్డుతో దులిపి తొలగించండి. కిటికీలకు మెష్లు అమర్చండి. దోమతెరలు ఉపయోగించండి. అవసరం లేని లైట్స్ కగ్గించండి. ఎల్ఈడి లైట్స్ కొంతవరకు సురక్షితం. గుర్తుంచుకోండి, ఈ పురుగు కంటే దానిని నలపడం వల్లే ఎక్కువ సమస్య వస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అవగాహనతో ఉంటే సరిపోతుంది. నైరోబీ ఫ్లై గురించి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోండి. సరైన అవగాహన, సరైన జాగ్రత్తలతో పిడరస్ డెర్మటైటిస్ను సులభంగా నివారించవచ్చు.